ఎస్వి రంగారావు గారి గురించి సంబంధించిన 2 కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అది మీరు కాంట్రవర్సీస్ అన్నారు, అది అవుదాం కదా నేను చెప్తాను. అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయాన్నైనా మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది. అవును. సో నేను ఆ 2 విషయాలని ఈరోజు మీ ముందు బయట పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అభ్యంతరం ఏం లేదండి. నా వల్ల నాకు తెలిసిందైతే చెప్పగలను, తెలియందైతే ఐ విల్ గివ్ అన్ ఆన్సర్. దాని ప్రకారం ఆన్సర్ ఉంటుంది. నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చనే. తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవపడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు. తాగి బయటకు వచ్చి బెడ్ మీద హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు. బట్ చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవ పడ్డాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజం ఏం జరిగింది? ఎస్విఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది? నాకు తెలిసి అండి, మా నాన్న మాకు చెప్పిన వర్షన్ చెప్పగలను కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లెట్లో చూశాను, నవ్వుకున్నా. ఓకే, మొగుడు పిల్లలు గొడవ పడడం కామన్ అండి, వాళ్ళకి జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది. అసలు గొడవ పడ్డారో లేదో తెలియదు. మీరు యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 74 వేర్ ఇన్ 2025. మీకు తెలిసింది చెప్పండి. మా నాన్న చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళొచ్చారు, తర్వాత జరిగిందనే చెప్పింది. అంతవరకే మాకు ఐడియా ఉంది. ఓకే. పోయాక గురూజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా, అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి. 50 years బ్యాక్ ఎవరో సడన్గా ఏదో చెప్పేస్తున్నారు కానీ దాన్ని కన్ఫర్మ్ చేసే వాళ్ళు కూడా లేరండి. ఆవిడ అట్లీస్ట్ 2000 ఒక 20 years బ్యాక్ వరకు, 24 years బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలియదు. ఓకే, సరే ఇన్ని రోజులు ఈ 50 ఏళ్ళలో ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుందంటారు? సంవత్సరంన్నర నుంచి, ఒక 2 years నుంచి ఉంది. అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడో వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి. కరెక్ట్, అప్పుడు మీడియా ఉంది కదా. అప్పుడు మీడియా ఉంది. 51 years అయితే వెయిట్ అవుతుంది కదండి. 51 years అయితే ఆగదండి. ఒక నిజం, అది ఒక పెద్ద సెలబ్రిటీ, ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్. ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు. అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ 48 ఏళ్ళు దాక్కుందే, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అంటారండి. వన్ పాయింట్ ఇస్ దట్ నాకు తెలీదు, ఆ జనరేషన్లో లేను, నాకు తెలిసి ఎవరు ఇప్పటిదాకా నాకు ఈ విషయాలు ఏది చెప్పలేదు. ఓకే. నాకు 2 మేనత్తలు ఉన్నారు, మా తాతగారు పెంచుకున్న మేనల్లుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు రివర్స్లో, ఉదయ్ గారు అని. ఎందుకంటే ఆయన 6 నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన సంఖలోనే ఉన్నాడు ఆయన. ఓకే. అంటే తాతగారు చనిపోయేప్పటికి ఒక 13 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు, మమ్మల్ని పెంచాడు, ఇవాళకి నా దగ్గరే ఉంటాడు. మీ మేనమా మీకోసం పెళ్లి చేసుకోలేదు? ఆయన అంటే ఇండైరెక్ట్ మేనమా అంటే మా మదర్ సైడ్ కాదు, మా తాతగారికి సిస్టర్ కొడుకు, మళ్ళీ మా నాన్నమ్మకి తమ్ముడు కొడుకు. ఓకే. సో మీకోసం అలా ఉండిపోయాడు ఆయన. వావ్. ఇప్పుడు ఈజ్ ఇన్ 60s, early 60s నా దగ్గరే ఉంటారు. ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పుంటాడుగా. ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా. ఎంతంటే ఆయన అమెరికా వెళ్తే అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే అని. అలా కాదండి, తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడో ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో 3 ఎంట్రీ, తాతగారు, తాతగారు కాకుండా నానమ్మ గారికి, మావయ్యకి, ఆయన పెంచుకుని జర్మన్ షెపర్డ్కి. రోజు పడుకునేది కూడా ఆయన, మా తాతగారు, మావయ్య, జర్మన్ షెపర్డ్ ఆ రూమ్లో. ఆయన పిల్లలు? ఎవరి పిల్లలండి? తాతగారు వాళ్ళందరికీ 4 గదులు వాళ్ళ కింద ఉంటాయి కదా నానమ్మ దగ్గర, ఆడపిల్లలు నానమ్మ దగ్గర ఉండేవారు. అదే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, అంటే ఇది నిజమో కాదో తెలియదు, ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ మేనల్లుడు అంటే అమితమైన ప్రేమ అంట. అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమని కాదండి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చిన్నపిల్లడికి తేడా ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో మేనల్లుడు వాళ్ళు నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు, వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలవడు. వీళ్ళనే మా నాన్నమ్మని అమ్మానే అంటాడండి నేను ఉన్నంతకాలం. మా నాన్న అప్పటికే స్కూల్ అయిపోయింది, మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారండి. పెద్దోళ్ళు అయిపోయాక ఆయన వచ్చాడు వీళ్ళ లైఫ్లో. ఓకే. ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న 6 నెలల బాబుని తీసుకుని వచ్చారు.
నేనే చెప్తాను, అన్అఫీషియల్ కొడుకే అండి. ఓకే. మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి, ఏ బుక్లోనే ఎస్వి రంగారావు గారిది ఆయన లేకుండా ఉండదు. ఆయన ఉంటాడు అందులో. అందుకని అలా సొంత అన్నదమ్ముల్లాగే పెరిగారు, బావమరుదులు అయినా అన్నదమ్ముల్లాగే పెరిగారు. అన్అఫీషియల్స్ అని ఒకనొక టైంలో దత్తత తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా. ఓకే. తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు మావయ్యగా ఉన్నాడు కానీ అప్పుడు బాబాయ్ ఉంటాడు, అంతే తేడా. సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి. పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకో చిన్న పిల్లోడు ఉన్నాడు. సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? చిన్న బాబు మీదకి వెళ్ళొద్ది, కామన్ అది. ఆల్మోస్ట్ కొడుకు కిందే అంటున్నాను కదా. సో ఒక విషయానికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ సెకండ్ విషయం, ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు, బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక థాట్ ఏదో ఉందంట ఆయనకి, అప్పట్లో 15 రోజులు అక్కడ ఉండేవారు, 15 రోజులు యాక్టింగ్ చేసేవారు, సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి, ఎస్వి రంగారావు గారు తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు. నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అవి. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది. బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని. నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ, క్రియేట్ చేసిన హిస్టరీ, యాక్ట్ చేసిన యాక్టింగ్. మనం ఎన్ని తరాలైనా హీఈస్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. అంతే, కరెక్ట్ వర్డ్, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి, హీఈస్ ఓన్లీ స్టార్. కాబట్టి మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు. చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ, ఏది మీరు ఎందుకు ట్రై చేయరని. ఆయన ఉండగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు, ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు, వస్తే తీసుకుంటాం కానీ మనం దాని వెంట పడకూడదని. ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బానిస అవుతాడు అనుకుంటారు మందుకి? అదే నా డౌట్. ఏం చేయదు. నాకు తెలిసిన వరకు, అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం, తర్వాత మా ఫాదర్ని చూశాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి. ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. ఆ రోజుల్లో ఏముందండి, ఆల్రెడీ సినిమా ఫ్యామిలీ, సినిమాలు చూడాలి, లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ రోజులో అందరూ కలిసి కూర్చునేవారు, గెట్ టుగెదరు. కూర్చున్నప్పుడు 2 పెగ్గులు వేయడం అది కామన్. అలాగే నేను చూసింది, మా ఫాదర్ని చూసిన వీళ్ళకి ఇదే చెప్తాను, ఒక పని పట్టుకుంటే అది అవగొట్టాలనుకుంటారు. ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి. కానీ చూపి నేమ్లీ ఫ్యాక్ట్, నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి. ఓకే, మేబీ డైలీ తాగేవారేమో. ది ప్రెషర్ ఆఫ్ డెలివరింగ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఈజ్ ఆల్సో పెద్దదండి. దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు. పుస్తకాలు ఏమంటే ఈజ్ పెద్ద లైబ్రరీ ఉండేదండి, చదువుతానే ఉండేవారండి. తాగితే ఎవరు ఎలా చదవగలరండి? అంత తాగి ఉంటే ఆయనకి ఒక లైబ్రరీ, ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్, ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు? తోట ఉండేదండి, తోటకి సండే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి కూర్చునేవారంట. ఓకే, కుర్చీ వేసుకునేవారు. ఎందుకంటే మేనకోళ్ళు, మేనళ్ళు, కూతురు, కొడుకు, సిస్టర్స్, బ్రదర్స్, బామ్మర్దులు ఇంతమంది ఉండేవారు. అందులో సండే అవుటింగ్ 15 రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు? షూటింగ్లు ఎక్కడ చేస్తారు? మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ. నిజంగా ఒక మనిషి నేను చూశాను, నేను ఉన్నానంటే నేనేం డిఫెండ్ చేయలేనండి.